హే గాయ్స్, వెల్కమ్ టు హానికా లాగ్స్. ఈరోజు మా అత్తమ్మ స్టైల్లో బోటీ కర్రీ చూసేద్దామా? అత్తమ్మ ఈరోజు ఏం చేస్తున్నారు? ఈరోజు బోటి నల్ల మటన్ కర్రీ. బ్రేక్ఫాస్ట్ లోకి వడ 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 చట్నీ. అత్తమ్మ, బోటీని ఎలా కడిగారు? ఇంత నీట్గా ఉంది. బోటి అది వేడి నీళ్ళు పెట్టి అందులో ఉప్పు వేసి బాగా పిసికి కడగాలి. తెల్లగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఈజీగా అది తీయడానికి వస్తుందా దాని మీద మొత్తం? అవును. ఇప్పుడు అత్తమ్మ, ఏమేమి వేస్తారు కర్రీలోకి? అందులో కొంత సాజీరా, కొంచెం లవంగాలు, 4 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక చెక్క, ఒక బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన. ఓకే, 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశారు. ఇక 4 లవంగాలు, 4 5 6 సాజీరా, 2 ఇలాచీలు, 3 చెక్కలు, ఒకటి బిర్యానీ ఆకు. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసి దాని తర్వాత ఉల్లిపాయలు, దాని తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు అల్లం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలి. ఓకే, పోపులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే మంచిగా ఉడుకుతుందా? మంచిగా ఉడుకుతుంది. అల్లం వేసుకోవాలి. వేసుకోవాలి. బోట్ వేసుకోవాలి. కలపాలి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి. 2 టమాటాలు కోసి ఇవి ఒక 10 నిమిషాలు మగ్గినాక ఉప్పు కారం వేసుకొని మూత పెట్టుకోవాలి. కారం వేసుకోవాలి. 2 చెంచాల కారం. ఓకే, 2 చెంచాల కారం, 3 చెంచాలు వేయాలి. పోపులో కొంచెం ఉప్పు వేసినాం కదా, దాని తగినట్టు ఇంకా కొంచెం ఉప్పు వేసుకోవాలి. కలిపి పోపులో లవంగాలు, గరం మసాలా వేసినాం కదా, గరం మసాలా, ధనియాల పొడి వేయాలి. 1 స్పూన్ ధనియాల పొడి, కేసరి పోసుకోవాలి సరిపడ. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. 2 విజిల్లు వచ్చినాక దించాలి. దించిన తర్వాత మూత పెట్టినాక దించిన తర్వాత కొత్తిమీర వేసుకొని తీసుకోవాలి. ఎన్ని విజిల్స్ వచ్చాక తీసారమ్మా? 6 విజిల్లు వచ్చినాక తీసిన. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. సూపర్.